హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. సామాన్యులకి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే చెప్పింది ఏపీ గవర్నమెంట్. కొత్త ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హౌస్ కన్స్ట్రక్షన్ విషయమై సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం అంతంత మాత్రమేనని ప్రస్తుత గవర్నమెంట్ పేర్కొంటోంది. ఈ క్రమంలో సొంతింటి కల సాకారమయ్యే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. దశల వారీగా వీటిని త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ప్రధాన్ ఆవాస్ యోజనలో పట్టణ పేదలకు గత ప్రభుత్వం సెంటు స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. ఇక గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలం అయితే ఇచ్చారు. ఈ స్థలంలో ఇళ్లు పూర్తి కాకపోతే నిధులు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం పేరుతో లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తోంది. వచ్చే మార్చిలోగా లేఅవుట్లలో గృహ నిర్మాణాలని పూర్తి చేసేలా పనులనైతే వేగవంతం చేస్తోంది. కాగా పీఎంఏవై క్రింద ఇళ్లు తీసుకున్న వారికి మళ్ళీ కొత్తగా ఇళ్లను కేటాయించే అవకాశం ఉండదు. అందువల్ల ఇంటి పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పెండింగ్లో ఉన్న నిర్మాణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మాణ అధికారులైతే పేర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే మొత్తంగా 77,366 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిల్లో 46,510 పూర్తి అయ్యాయి. అయితే పునాదుల దశలో ఉన్న ఇళ్ల సంఖ్య 1,082, ఇంకా మధ్యస్థాయిలో ఉన్న ఇండ్లు 9,182, పైకప్పు వరకు గోడలైతే పూర్తయినవి చూసినట్లయితే 6,559. ఇక మోల్డింగ్ దశలో ఉన్న ఇళ్లను చూసినట్లయితే 6,328 ఇండ్లు అయితే ఉన్నాయి. ఇక ఇంకా మొదలు పెట్టని ఇండ్లు చూసినట్లయితే 7,705 వరకు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం వీటి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు అనేవి తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే ప్రజల్లో అవగాహన అయితే కల్పిస్తుంది. చూశారు కదా, ఏదైతే ఇన్కంప్లీట్ ఇళ్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనిపై ప్రతి డిస్టిక్కి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇవ్వబోతోంది. ప్రస్తుతం అయితే ఇది మనకి చిత్తూరు డిస్టిక్కి సంబంధించిన అప్డేట్. ఇలాగే మరిన్ని డిస్టిక్కి సంబంధించిన అప్డేట్స్ అయితే విడుదల చేస్తున్నట్లుగా మనకి అప్డేట్ అయితే ఇచ్చింది. కాబట్టి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్ పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.